హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకోసం ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళకి మీరు ఎలా అనిపిస్తున్నారు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే టైమ్ టు టైమ్ చాలామంది ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళ కోసం ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకు వాళ్ళెలా అనిపిస్తున్నారు అని ఈ డౌట్ అయితే ఉంటది. ఎందుకంటే కొంతమంది పాజిటివ్‌గా ఉంటారు. కొంతమంది నెగెటివ్‌గా ఉంటారు. కొంతమంది అసలు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా అర్థం కాని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో చాలా మందికేంటంటే ఈ క్వెషన్ అయితే ఉంటుంది. ఇఫ్ మీలో ఎవరికైనా సరే ఇలాంటి ఒక క్వెషన్ ఉంటే ఈరోజు రీడింగ్ ద్వారా మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇదైతే ఒక లవ్ రీడింగ్ కాదండి. పర్టిక్యులర్‌గా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు కదా! సో వాళ్ళకి మీరు ఎలా అయినా అనిపించొచ్చు. సో అందుకే చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఎఫ్‌జీహెచ్ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్‌టీయూవీడబ్ల్యూఎక్స్‌వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేమ్ అంటే సర్‌నేమ్ కాదు ఆర్ నిక్ నేమ్స్ ఏం కాదు. ఫుల్ నేమ్‌లో ఫస్ట్ లెటరు. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఎఫ్‌జీహెచ్ఐ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరు ఎలా అనిపిస్తున్నారు? ఆర్ మీకోసం వాళ్ళేమనుకుంటున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు మీ లైఫ్‌లో చాలా మంది వ్యక్తుల్ని ఫేస్ చేసినట్టున్నారండి. సో, కొంతమందికి మీరు పాజిటివ్‌గా అనిపించారు. కొంతమందికి నెగెటివ్‌గా అనిపించారు. ఆఫ్‌కోర్స్ మీరు ఎవరికి నెగెటివ్‌గా అనిపించారో కూడా మీకు తెలుసు. అలానే పాజిటివ్‌గా ఎవరికి అనిపించారో మీకు తెలుసు. మీకు తెలియకపోవడం అంటూ ఏం లేదు. దానివల్ల మీరేంటంటే, ఆ నెగటివిటీ కూడా ఉండకూడదు అని చెప్పి, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి చాలా ట్రై చేశారండి. అంటే ఒక్కటైతే నేను చెప్పగలను. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే వ్యక్తుల నుంచి ఆ నెగటివిటీని కానీ, టాక్సిసిటీని కానీ రిసీవ్ చేసుకోలేరు. అది మీకేంటంటే కష్టంగా అనిపిస్తది. ఆఫ్‌కోర్స్ ఎవరికైనా కష్టంగా అనిపిస్తది. బట్ అది ఉండకూడదు అని చెప్పి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయడం అనేది మాత్రం చాలా యూనిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులకి మనం పాజిటివ్‌గా అనిపించొచ్చు, నెగెటివ్‌గా అనిపించొచ్చు. సో, నెగెటివ్‌గా అనిపించిన తర్వాత వాళ్ళలా అనుకుంటే మనం ఏం చేస్తాం? మనకేంటి అని అలా ఆలోచించే వాళ్ళే చాలా మందుంటారు. వాళ్ళ ఒపీనియన్స్‌ని కూడా మీరు కేర్ చేసి, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికైతే ట్రై చేస్తూనే ఉన్నారు అని చెప్పొచ్చు. నిజానికి మీరు అందుకే యూనిక్ పర్సన్ అని చెప్పొచ్చు. బట్ మీరు ఇలా ఎంత మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నా, ఎందుకో కానీ వ్యక్తులు మిమ్మల్ని స్టిల్ హర్ట్ చేయడం కానీ, వ్యక్తులేంటంటే మిమ్మల్ని జడ్జ్ చేయడం కానీ, డిసప్పాయింట్ చేయడం కానీ ఇవే జరుగుతూ వచ్చాయి. అంటే ఇలా మీరు డిసప్పాయింట్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, నార్మల్‌గా ఇప్పుడు ఒక వ్యక్తికి నెగెటివ్‌గా అనిపించినప్పుడు మీరు చేంజ్ అవ్వలేదనుకోండి, మీకది పెద్ద బాధుండదు. బట్ మీరు కొంచెం వ్యక్తుల్ని అర్థం చేసుకొని చేంజ్ అయినప్పటికీ కూడా స్టిల్ మీ గురించి ఇంకా నెగెటివ్‌గా అనుకున్న వాళ్ళు, ఇంకా మిమ్మల్ని జడ్జ్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్‌గా ఆ బాధనేది ఉంటుంది కదా! సో, ఇలా మీరేంటంటే మీ లైఫ్‌లో చాలా ఫేస్ చేశారండి. నిజానికి చాలా సఫర్ అయ్యారని చెప్పొచ్చు. వ్యక్తుల కోసం మంచిగా ఉన్న వ్యక్తులను అర్థం చేసుకొని మీరేవో అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేసినా స్టిల్ మీకేంటంటే మోస్ట్‌లీ సేమ్ ట్రీట్‌మెంటే. టైమ్ టు టైమ్ మీరేంటంటే ఇదే ఫేస్ చేస్తూ వచ్చారు అని చెప్పొచ్చు. సో, దానివల్ల మీరేంటంటే కొంచెం అంటే ఇంక ఇలా ఉండకూడదు.
మన కోసం మనం ఆలోచించుకోవాలి అనేలాగైతే చేంజ్ అయిపోయారు. వ్యక్తుల ఒపీనియన్స్ అనేవి మీకు అనవసరం అనేలాగా మీరేంటంటే ఇంకా ఫిక్స్ అయినట్టున్నారు. కొంతమంది అట్‌లీస్ట్ కొంచెం స్ట్రాంగ్‌గా అలా డిసైడ్ అయ్యారు. బట్ ఇంకొంతమంది ఏంటంటే ఆ ఓల్డ్ సెల్ఫ్‌తోనే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అందరూ ఒకేసారి చేంజ్ అయిపోలేరు కదా! బట్ మీలో కొంతమందయితే డెఫినెట్‌గా అంటే మనం మరీ వ్యక్తులకి అంత సరెండర్ అయిపోకూడదు. ఆర్ వ్యక్తుల కోసం మరీ మనం ఏదో చేంజెస్ చేసుకుంటున్నా స్టిల్ వాళ్ళు అలానే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళది డిజర్వ్ చేయరు. మనం మనలా ఉందాం. ఆఫ్‌కోర్స్ మన వరకు ఏది కరెక్టో అది చేద్దాం. మనకి ఏదనిపిస్తే దాని ప్రకారం మనం మాట్లాడదాం అనేలాగా మీరైతే కొంచెం చేంజ్ అయ్యారు. కొంతమందేంటంటే ఇంకా ఎక్కడో వ్యక్తుల్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తూ కూడా ఉండొచ్చు. సో, ఇలా అంటే మీరు చేంజ్ అవ్వడం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మిమ్మల్ని చూస్తే చాలండి ఇన్‌సెక్యూర్‌గా అనిపిస్తుంటది. వాళ్ళేంటంటే ఎందుకో చాలా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మీరు నేను చెప్పాను కదా! కొంచెం యూనిక్ టైప్ అన్నమాట. వ్యక్తులకి నచ్చకపోతే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి కూడా రెడీయే. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి అసలు ఏం చేశారో అని తెలుసుకోవడానికి ట్రై చేసే టైప్ కాబట్టి నార్మల్‌గా అయితే మీరు హై వైబ్రేషన్సే క్యారీ చేస్తుంటారు. బట్ ఎక్కడో కానీ అప్పుడప్పుడు వ్యక్తులు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినప్పుడు మీరేంటంటే కొంచెం లో వైబ్రేషన్స్ క్యారీ చేయడం కూడా జరుగుతుంది. బట్ ఏదేమైనా సరే రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే మరి కొంచెం మీరు స్ట్రాంగ్‌గా ఉండడం కానీ, మరి కొంచెం మీరేంటంటే లేదు మనం ఏంటంటే ప్రతి వ్యక్తిని కూడా ఇంప్రెస్ చేయలేం. ఆర్ వాళ్ళ ఒపీనియన్స్‌ని చేంజ్ చేయలేం. సో, మనం ఇలానే ఉందాం అని ఎప్పుడైతే ఇంకా డిసైడ్ అయ్యి మీ లైఫ్‌ని మీరు లీడ్ చేస్తున్నారో మీ చుట్టూ ఉన్న వ్యక్తులకేంటంటే మిమ్మల్ని చూస్తేనే భయం వేయడం, మిమ్మల్ని చూస్తేనే వాళ్ళు అనీజీగా ఫీల్ అవ్వడం. వాళ్ళేంటంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయండి. అదేంటంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి జెలస్ ఒస్తుంది. ఆర్ మీరు మీ లైఫ్‌ని ఇలా బెటర్‌గా లీడ్ చేయడమా అనేలాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళెందుకు మీలా బెటర్‌గా ఉండలేకపోతున్నారు అని మీతో కంపేర్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి. మేబీ మీ లైఫ్ బెటర్‌గా ఉందా లేదా పక్కన పెడితే బట్ మీరేంటంటే హై వైబ్రేషన్స్ క్యారీ చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే ఆ వైబ్రేషన్స్‌ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. లైక్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీ, మీ ఎనర్జీ సిమిలర్‌గా లేదు. సో, దీనివల్ల వాళ్ళేంటంటే నేచురల్‌గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మీరు వాళ్ళకి వాంటెడ్‌గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయనప్పటికీ సిట్యుయేషన్స్‌కి మీరు రియాక్ట్ అవుతున్న వే ఏంటంటే వాళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడం కానీ ఆర్ వాళ్ళు చేసిన దానికి వాళ్ళేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కానీ ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ, మిమ్మల్ని రాంగ్ సైడ్ పెట్టడం కానీ ఆర్ ఒక రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. సో, నేనేమనుకుంటున్నానంటే మీరు ఎవరి కోసం కూడా నిజానికి చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇఫ్ ఏదో చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నా, మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. వాళ్ళతోని మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ ఓవర్‌గా వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వాళ్ళని ప్లీజ్ చేయడం కానీ, అవన్నీ మీ డ్యూటీ అయితే కాదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మీకేదైనా ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళేంటంటే మీ విషయంలో మంచిగా ఉంటున్నారు అంటే, మీరు అలానే ఉండొచ్చు. మీరు కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయొచ్చు. బట్ వాళ్ళొక 50% చేస్తే మీరు 100% చేయాల్సిన అవసరం అయితే లేదు. గతంలో మీరేంటంటే అలానే చేశారండి. దానివల్ల మీరేంటంటే కొన్ని ఫేస్ చేశారు. సో, అక్కడి నుంచి మీరేంటంటే కొంచెం చేంజ్ అయ్యారు. ఎలా అంటే ఎవరైనా మనకొక 50% చేస్తే మనం కూడా 50% చేద్దాం. అంతేకాని మనం అంటే ఓల్డ్ సెల్ఫ్‌తోని ఇంకా ఎక్కువ చేసేసి అలా అయితే వద్దు అనేలాగే చేంజ్ అయ్యారు. సో, దీనివల్ల వ్యక్తులేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకేంటంటే మీరు కొత్తగా కనిపిస్తున్నారు. అండ్ మీరేంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో అనేలాగా అనిపిస్తుంది. సో, చెప్తున్నాను కదండీ! మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే రకరకాలుగా ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఎవరికీ కూడా మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని సార్లు మేబీ మీరు కూడా ఏంటంటే కంఫర్ట్ జోన్‌లో ఉండాలి అనుకోని కొన్ని థింగ్స్‌ని ఏంటంటే ఇదే వేలో హ్యాండిల్ చేద్దాం అన్నట్టుగా ఉంటున్నారు. బట్ అలా కాకుండా మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తుల నీడ్స్, రిక్వైర్మెంట్ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి మీరేంటంటే ఇక్కడ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన దానికి, మీరు చేసిన దానికి బ్యాలెన్స్ అయితే సరిపోతుంది. సో, ఒకటైతే చెప్తానండి. వ్యక్తులతోనైతే మంచిగా ఉండడానికే ట్రై చేయండి. వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నా, వాళ్ళు మీ వైపు చూసి ఏదో నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నా, మీరవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మీ వరకు మీరేంటంటే మంచి వ్యక్తిలా ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంటే సరిపోతుంది. బట్ అంతేకాని వాళ్ళని ప్లీజ్ చేయడం కానీ, వాళ్ళు చెప్పింది వినడం కానీ, వాళ్ళేదో మీకు గైడ్ చేస్తున్నారనుకోని, వాళ్ళు కరెక్ట్ అనుకోని మీరలా డిసైడ్ అయిపోయి అవేం అవసరం లేదు. మీకేం చేయాలనిపిస్తే అదే చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఎవరితో వైబ్స్ మ్యాచ్ అయితే వాళ్ళతోనే మీరు ఉండడానికి ట్రై చేయండి.
వాళ్ళతోనే మీరు రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయండి. బట్ వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, కొంచెం అంటే వాళ్ళు టాక్సిక్గా అనిపిస్తున్నారు, వాళ్ళు ఎక్కడో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపించిన కొంతమంది ఉంటారు. ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ నేమ్తోని వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో అదేదో లైక్ ఏంటంటే వాళ్ళు మన మాట వింటున్నారు కదా, సో ఇదే మనకి ఛాన్స్, మనకు నచ్చిన విధంగా మనం ఏంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికి వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు అనే వేలో చూస్తారు. సో మీరు ఎవరికీ కూడా అలా ఒక టూల్ అయితే అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది గుడ్ హార్టెడ్ పర్సన్స్‌ని వాళ్ళ బెనిఫిట్‌కి యూజ్ చేసుకోవాలి అనుకుంటారు. ఆఫ్‌కోర్స్ మీరు పాస్ట్‌తో కంపేర్ చేస్తే చేంజ్ అయ్యారు. నార్మల్‌గా అయితే మీరు మరికొంచెం కైండ్ హార్టెడ్ పర్సన్‌గానే ఉంటారు. బట్ రీసెంట్ టైమ్స్‌లో మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల మీరేంటంటే ఇంకా వ్యక్తుల విషయంలో అంత సాఫ్ట్‌గా ఉండాలి అనుకోవట్లేదు. ఆఫ్‌కోర్స్ దానివల్ల అప్పుడప్పుడు మీరు కూడా ఏంటంటే మేబీ లైన్ అనేది క్రాస్ చేస్తున్నారు. వ్యక్తులకేంటంటే కరెక్ట్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ టైముల్లో కూడా మీరేంటంటే కొంచెం మరీ కంఫర్టబుల్‌గా కాకుండా కొన్ని దగ్గరల మిమ్మల్ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోవడం కానీ, బ్యాలెన్స్ చేసుకోవడం కానీ ఇంపార్టెంటే. అలా అని చెప్పి వ్యక్తులు కంట్రోల్‌లో కాకుండా జస్ట్ హార్మోనియస్‌గా ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు వాళ్ళ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, అలానే మీ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది చూసుకుంటూ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఆఫ్‌కోర్స్ నేను చెప్పినట్టుగా మీకెవరైతే కరెక్ట్ అనిపిస్తారో, మీతో ఎవరికైతే వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయో వాళ్ళతోనే మీరేంటంటే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడానికి కానీ, రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడానికి కానీ ట్రై చేయడం బెటర్ అండి. సో మీ కార్డ్స్‌లో ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరికీ కూడా మోస్ట్‌లీ మీరు నెగెటివ్‌గానే కనిపిస్తూ ఉండొచ్చు. మీరైతే గుడ్ పర్సనే. బట్ వాళ్ళకేంటంటే మిమ్మల్ని చూడగానే ఎక్కడో ఇన్‌సెక్యూర్‌గా అనిపించడం కానీ, ఎందుకో జెలస్‌గా ఫీల్ అవ్వడం కానీ, వాళ్ళలా మనం ఎందుకు లేము, లేకపోతే వాళ్ళ లైఫ్‌లోని అన్నీ కూడా వాళ్ళు ఎలా వర్కౌట్ చేసుకుంటున్నారో, ఆర్ ఎలా మేనేజ్ చేస్తున్నారో అనిపించడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ వాళ్ళేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే మిమ్మల్నే బ్లేమ్ చేయడం కానీ, ఆర్ మీరే రీజన్ అనుకోవడం కానీ, ఇలా కూడా కొన్ని జరుగుతున్నాయి. బట్ అవన్నీ మీరు కేర్ చేయాల్సిన అవసరం లేదండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు పర్సనల్‌గా ఏదైనా అంటే గ్రడ్జ్ హోల్డ్ చేస్తూ వాళ్ళకేమైనా చేస్తే అది తప్పు. బట్ వాళ్ళు చేస్తున్న దానికి మీరు రియాక్ట్ అవుతున్నప్పుడు, ఆర్ అది మీరేంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేనప్పుడు, మీరేంటంటే దాని కోసం అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పర్సనల్‌గా ఏది కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మోస్ట్‌లీ మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్ మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఎలా ఫీల్ అయినా మీకు అనవసరం ఇంకా. సో, ఇంకా మీరేంటంటే ఇలా సాఫ్ట్ హార్టెడ్‌గానే ఉంటున్నారు, ఓపెన్‌గా కొన్ని చెప్పలేకపోతున్నారు, ఇంకా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే, మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడం కోసం ఈ లాపిస్ లజూలి బ్రేస్లెట్‌నయితే యూజ్ చేయొచ్చండి. ఓన్లీ కమ్యూనికేషన్ వైస్. ఇప్పుడు వ్యక్తులు మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఆ నెగటివిటీ అనేది ఉండకూడదు. లేకపోతే వాళ్ళ నుంచి మీరు ఎనర్జీ డ్రా చేసుకోకూడదు అనుకుంటే, మీరు బ్లాక్ టార్మలిన్ యూజ్ చేయొచ్చు. ఆర్ అబ్సిడియన్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, వీటిలో ఏది యూజ్ చేసినా వర్కౌట్ అవుతుంది. అండ్ అసలు ఇంకా చూద్దాం, మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! ఈ ఎంప్రెస్ ఎనర్జీ వచ్చిందంటేనే మీరేంటంటే కైండ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఒక వార్మ్‌త్ ఇస్తారనమాట. ఎదుటి వ్యక్తులకి ఏంటంటే కంఫర్ట్ ఇచ్చే టైపు. ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టాలి అనుకునే టైపు. అంటే మీరు ఒకళ్ళని ట్రస్ట్ చేయకపోతే లేదు, ఒకళ్ళకి అటాచ్ అవ్వకపోతే లేదు కానీ, బట్ ఒకళ్ళకి అటాచ్ అయితే మాత్రం డెఫినిట్‌గా అక్కడ మీ 100% ఇవ్వాలనుకుంటారు. వ్యక్తుల విషయంలోనేంటంటే చాలా కన్సిడరేట్‌గా ఉంటారు. ఈవెన్ ఎక్కడైనా సరే కొన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు వాళ్ళ కోసం మీరు అలా కూడా ముందుకు వెళ్తారు. కొంతమందేంటంటే తెలిసినా సరే అవన్నీ చేయరండి. బట్ మీ మనస్తత్వం ఏంటంటే అలాంటిది కాదు. ఎదుటి వ్యక్తికి ఏదో చెయ్యాలి అనే ఫీలింగ్ వస్తుంటది. బట్ అది పెద్దగా ఎక్స్‌ప్రెస్ కూడా చేయరు. మీరేంటంటే ఎక్స్‌ప్రెసివ్ టైప్ కూడా కాదండి. కాకపోతే మీరు కొన్ని కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు మీకెవరైనా చెప్పారు అంటే లైక్ ఇది ఇంకా ఇలా చేస్తే బావుంటుంది, ఆర్ ఇలా చేంజ్ చేసుకుంటే అనంటే మేబీ కొన్ని సార్లు అది మీకు నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మీ ఎఫర్ట్స్‌ని అప్రిషియేట్ చేయకుండా మరికొంచెం ఇలా చేయాలి, అలా చేంజ్ అవ్వాలి అంటే ఎవరికైనా డిఫరెంట్‌గా అనిపిస్తది కదా! మీరు కూడా అంతే. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే మీరు కూడా కొంచెం చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అది అంటే పూర్తిగా మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎదుటి వ్యక్తి కోసం ఆలోచించే టైపే కానీ, బట్ అలా ఆలోచించడం వల్ల మీరు చాలా ఫేస్ చేశారు. దానివల్ల మీ పర్సనాలిటీ ఏంటంటే కొంచెం చేంజ్ అయింది. ఈ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే వ్యక్తుల విషయంలోని మీరు కూడా కొంచెం స్టబర్న్‌గా ఉండడానికి, ఆర్ అంటే థింగ్స్‌ని ఒక వేలో వర్కౌట్ చేయడానికి అన్నట్టుగా చేంజ్ అయ్యారు. బట్ మీరేంటంటే ఇంకా కొన్ని తెలుసుకోవడం కానీ, అంటే
వ్యక్తులతో కొంచెం హెల్తీ బౌండరీస్ మెయింటైన్ చేయడం అయితే మంచిదండి. వ్యక్తుల విషయాల్లో మీరు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. వ్యక్తులు మీ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిన ఛాన్స్ ఇవ్వద్దు. మీరు కాన్ఫిడెంట్‌గా ఒకటి అనుకున్న తర్వాత మీకొకటి కరెక్ట్ అనిపిస్తుంది. సో, అది చేయడమే బెటర్ అని మీకు అనిపించిన తర్వాత మోస్ట్‌లీ అదే చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు వ్యక్తుల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తులు కంట్రోల్‌లో ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తుల్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వ్యక్తులు మిమ్మల్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదిక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ గురించి నెగెటివ్‌గా అనుకుంటుందే ఎక్కువ. మేబీ చాలా మందికేంటంటే మీ అవసరం కూడా ఉన్నట్టుగా ఉంది. దానివల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని చూడడానికి ట్రై చేస్తారు. మీరేంటంటే వాళ్ళు కంట్రోల్ చేయాలి అనుకునే ముందే మీరే కంట్రోల్ చేస్తే బెటర్ అనేలాగా కొన్ని సార్లు ఆ లిమిట్ అనేది క్రాస్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఎవరైనా అలా క్రాస్ అవుతుంటే మాత్రం కొంచెం కంట్రోల్ అవ్వండి. ఇఫ్ మీలో ఎవరైనా సరే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఓల్డ్ పర్సన్ లానే ఉంటే మాత్రం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. అలా ఉండడం వల్ల మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరండి. వ్యక్తులు మీకేదైనా ఒకటి చెప్తున్నప్పుడు వినండి. అది మీరు ఫాలో చేయాల్సిన అవసరం లేదు. మీకు కరెక్ట్ అనిపిస్తే ఫాలో చేస్తారు. లేకపోతే వినేసి ఊరుకుంటారు అంతే. కొంతమందేంటంటే వ్యక్తుల్ని డైరెక్ట్‌గా కట్ చేస్తారు. అలా చేయకుండా వినేసి ఊరుకోవడమే. కొంతమందేంటంటే వినేసి అది పాటించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక రీడింగ్ చూస్తున్నప్పుడు చాలా మంది చూస్తారు కదా! అందరూ ఒకటైపే ఉండరు. సో, అలా పాటించే వాళ్ళేంటంటే పాటించడం మానేయండి. మీకు మళ్ళీ ఏది కరెక్ట్ అనిపిస్తదో కాన్ఫిడెంట్‌గా మీరు ఏదైతే ఫీల్ అవుతారో అదే చేయడానికి ట్రై చేయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకేఎల్ఎంఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు మీకోసం ఏమనుకుంటున్నారు? అసలు మీరు వాళ్ళకెలా అనిపిస్తున్నారు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీలో కొంతమందేంటంటే, వ్యక్తులు చెప్పిన మాటలు వినడం కానీ, వ్యక్తులకి బాగా సపోర్ట్ చేయడం కానీ, వ్యక్తుల విషయంలోనేంటంటే, కొంచెం ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఇలాంటి టైప్ అండి. అందరూ అనుకోను. బట్ కొంతమందైతే కొంచెం వ్యక్తుల విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వ్యక్తులకేదో సపోర్ట్ చేయాలి. సో, వ్యక్తుల గురించి కొంచెం వర్రీ అవుతారు. అలా అని చెప్పి అందరి కోసం వర్రీ అవ్వరు. బట్ మీకొకళ్ళు కనెక్ట్ అయినప్పుడు ఆర్ మీకు వాళ్ళు పర్సనల్‌గా ఫ్యామిలీ అనిపించినప్పుడు, మొత్తానికి ఇలా మీరేంటంటే కొంతమంది వ్యక్తులకి కనెక్ట్ అయ్యి మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళ తరపున కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారండి. సో, లిటరల్‌గా మీరేంటంటే స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. మీరు కూడా అనుకోలేదు అలా జరుగుతుంది. ఆ వ్యక్తులేంటంటే మిమ్మల్ని ఆ విధంగా ట్రాప్ చేస్తారు అని. బట్ మీరేంటంటే అలాంటి సిట్యుయేషన్స్‌లో అయితే డెఫినిట్‌గా ట్రాప్ అయ్యారు. బట్ ఎలానో లక్ కొద్దీ స్లోగా బయటకి కూడా రావడం జరిగింది. కొంతమందేంటంటే ఇంకా అందులో స్టక్ అయిపోయి ఉన్నారు. కొంతమందేంటంటే దానివల్ల ట్రామా కూడా క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన వ్యక్తులు అనుకోని మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటాం. ఆర్ వాళ్ళ విషయంలోనేంటంటే మనకి తోచిన విధంగా అడ్వైస్ ఇస్తాం. బట్ దానివల్ల వాళ్ళు మనల్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆర్ అది వాళ్ళ బెనిఫిట్‌కి యూజ్ చేసుకున్నప్పుడు డెఫినిట్‌గా మనం ఎఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మరి మీకు అలానే కొంతమంది వ్యక్తుల వల్ల అయితే జరిగింది. అందరూ అని నేను అనుకోను. కొంతమందికైతే ఇది క్లియర్‌గా జరిగింది. సో, ఇలా జరిగిన తర్వాత మీరేంటంటే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే అందరూ సేమ్ ఉండరని మీకప్పుడు అర్థమైంది. సో, అలాంటి పరిస్థితి నుంచి బయటకి రావడమే కష్టం. సో, ఏది ఏమైనా సరే ఇంకెప్పుడు అలా జరగకూడదు అంటే, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తులతో తక్కువ మాట్లాడాలి. ఆర్ వ్యక్తులు ఏంటో మనకు పూర్తిగా అర్థమయ్యే వరకు కూడా మనం ఛాన్స్ తీసుకోకూడదు అనేలాగా మీరేంటంటే కొన్ని నేర్చుకున్నారు. అలా మీ లైఫ్‌లోనేంటంటే ముందుకు వెళ్తూ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా కొంచెం మంచిగా ఉండడం కానీ, వ్యక్తులకి సపోర్ట్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తున్నారు అంటే వ్యక్తుల విషయంలో మాత్రం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదండి. సపోర్ట్ అయితే చేస్తారు కానీ ఏదో నార్మల్‌గా ఎక్కువైతే ఇన్వాల్వ్ అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కొన్ని జరిగాయి కదా! సో, అందుకే మీకు తెలుసు. అప్పుడప్పుడు అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎలా అనిపిస్తుందంటే మిమ్మల్ని చూస్తే చాలా మంచి వ్యక్తులు, చాలా సాఫ్ట్. సో, వ్యక్తులనేంటంటే మనం ట్రస్ట్ చేయొచ్చు అనేలాగా అనిపిస్తుంది. బట్ కొన్ని సార్లు వాళ్ళేంటంటే మీకేదైనా సపోర్ట్ అడిగినప్పుడు, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితొచ్చినప్పుడు, కొన్నిసార్లు మీతో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మాత్రం వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు మనం అనుకున్నంత అయితే కాదు. వీళ్ళు డిఫరెంట్.
సో వీళ్ళని మనం ఒకలా అనుకున్నాం కానీ వీళ్ళు ఏంటంటే జస్ట్ బయటకి ప్రిటెండ్ చేస్తున్నారు కానీ లోపల ఇంకొక టైపు అనేలాగా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు క్లియర్‌గా వ్యక్తుల విషయంలోని కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని మీ జాగ్రత్తల్లో మీరు ఉంటున్నారండి. అది ఎందుకు అంటే మళ్ళీ మీరు పాస్ట్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయకూడదు. ఆర్ మళ్ళీ ఆ ట్రామా అనేది మీరు క్యారీ చేయకూడదనుకోని మీరేంటంటే అందరితో మంచిగా ఉన్నంత వరకు ఉంటున్నారు. మంచిగానే మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళేంటంటే మరి మీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు మీరది ఆఫర్ చేయలేకపోవడానికి రీజన్ మీ ఓన్ ట్రామా. మీ ఓన్ రీజన్స్ మీకుంటున్నాయి. బట్ వాళ్ళకది ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు మనం అనుకున్నంత ఈజీ పర్సన్స్ అయితే కాదు. సో వీళ్ళని మనం ఏదో అనుకుంటున్నాం కానీ బట్ వీళ్ళైతే కంప్లీట్‌గా డిఫరెంట్ అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. సో అందుకే ఇక్కడ మీకేమవుతుందంటే ఎక్కువ మంది వ్యక్తులు మీతో ఉండట్లేదు. లైక్ ఏంటంటే ఒక పర్సన్ మీకు కనెక్ట్ అయిన తర్వాత కొంతకాలం వాళ్ళు మీతో ఉంటున్నారు. బట్ ఎందుకో వాళ్ళతో రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వడం ఆర్ వాళ్ళకి మీకు గుడ్ కనెక్షన్ ఉండకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది అంటే లవ్ రీడింగ్ కాదండి. జస్ట్ అంటే ఎవరైనా వ్యక్తులు అవ్వచ్చు కదా! ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. లేకపోతే ఇంకెవరైనా సరే బయట పరిచయం అవ్వచ్చు. సో చాలా జరుగుతూ ఉండొచ్చు. రిలేషన్‌షిప్ అవ్వచ్చు. సో వ్యక్తులకేంటంటే మీరొక ఇంప్రెషన్‌ని ఇస్తున్నారు. అది వాళ్ళకేంటంటే మీతో ఫ్యూచర్ చూసేలాగా చేస్తుంది. అంటే ఓకే. మనకొక మంచి ఫ్రెండ్ దొరికారు. ఆర్ మనకేంటంటే ఒక మంచి వ్యక్తి దొరికారు. మన లైఫ్‌లోనేంటంటే వీళ్ళుంటారు. సో వీళ్ళతోని మనం ఎలా అయినా ఉండాలి అనే ఫీలింగ్ ఇస్తుంది. బట్ కొంతకాలం మీతో ట్రావెల్ అయిన తర్వాత, మీతో కొంచెం మాట్లాడిన తర్వాత ఆర్ మీరు వాళ్ళ సిట్యుయేషన్స్‌కి రియాక్ట్ అయిన వే చూసిన తర్వాత వాళ్ళకేంటంటే ఇలాంటి ఒక ఫీలింగ్ ఇచ్చిన న్యూ బిగినింగ్ ఇంకో రకమైన ఫీలింగ్ ఇస్తుంది. ఓకే. వీళ్ళతో మనం అలా ఉండలేమేమో. ఇది లాంగ్ లాస్ట్ అవ్వదేమో. వాళ్ళు అంటే బెనిఫిట్ అవ్వడానికి మనతో ఉంటున్నారేమో. మేబీ వాళ్ళకి వేరే మోటివ్స్ ఉన్నాయేమో అనేలాగా అనిపిస్తుంది. సో దానివల్ల రిలేషన్‌షిప్స్ ఏంటంటే తొందరగా బ్రేక్ అయిపోతున్నాయి. సర్ఫేస్ లెవెల్‌లో మీ అంత మంచి వ్యక్తి లేరు అనుకుంటున్న వాళ్ళే, మీతో కొంచెం ట్రావెల్ అయిన తర్వాత, కొంచెం మాట్లాడిన తర్వాత ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. ఇలా నాకు తెలిసి మీ లైఫ్‌లో వ్యక్తులైతే మీకోసం అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ వచ్చే రోజుల్లోని మీరేంటంటే వ్యక్తుల విషయంలోనేంటంటే మరీ మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మరీ వాళ్ళనేంటంటే దూరం పెట్టాల్సిన అవసరం లేదు కానీ, మీకు ఎవరితో అయితే వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయి అనిపిస్తదో వాళ్ళ దగ్గర మీరు కొంచెం ఓపెన్ అప్ అవ్వొచ్చండి. అంటే మీరు కొన్ని ఫేస్ చేశారు కాబట్టి మీ భయం మీకుంటది. బట్ మన అనుకున్న తర్వాత ఆర్ ఒక వ్యక్తి మనకి కనెక్ట్ అవుతున్నప్పుడు మాత్రం కొంచెం మన హార్ట్‌ని ఓపెన్ చేసి వాళ్ళతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే తప్పు లేదు. సో నేనేమనుకుంటున్నానంటే వచ్చే రోజుల్లో మీ లైఫ్‌లో మీరు కొంతమంది రైట్ పర్సన్స్‌ని కూడా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మీరేంటంటే వాళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిందంతా మీరు చేయాల్సిన అవసరం లేదు కానీ ఒరిజినల్‌గా మీరేంటి? మీరెందుకు వ్యక్తుల దగ్గర ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు? వ్యక్తుల విషయంలో ఎందుకు కొంచెం అలా ఉంటున్నారు అనేది మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీ యాక్షన్స్ ద్వారా అయితే ప్రూవ్ చేయొచ్చు. కొంతమందేంటంటే కరెక్ట్‌గా కొన్ని చెప్పొచ్చు కానీ యాక్షన్ తీసుకున్న దగ్గర డిఫరెంట్‌గా ఉండొచ్చు. మేబీ మీలోని చాలా మందేంటంటే ఈ పర్సన్‌కి గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు అంటే మీరు మాట్లాడిన దగ్గర, మీరు వాళ్ళని హ్యాండిల్ చేస్తున్న దగ్గర అది పర్ఫెక్ట్‌గా ఉంటుంది కానీ వాళ్ళు మీతో కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళకెందుకో కానీ మీరు అది కాదు అనే ఫీలింగ్ వస్తుంది. మేబీ అంటే మీరు చెప్తున్న దగ్గర ఫెయిల్ అవ్వడం కానీ, వాళ్ళకి అది చూపించిన దగ్గర ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయండి. సో నేనొకటే చెప్తాను. మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకేలా ఉండడం బెటర్. ఒకేలా మాట్లాడడం బెటర్. దాంతో వైబ్స్ మ్యాచ్ అయితే ఓకే. వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదనుకోండి, ముందే కట్ అయిపోతుంది. వ్యక్తులేంటంటే మీ గురించి ఇంత ఆలోచించి అండ్ ఇంత డ్రాగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సపోజ్ ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్ ఉందనుకోండి, ఫ్రెండ్‌షిప్పే వాళ్ళు మీకొక న్యూ ఫ్రెండ్ అవ్వచ్చు. మీకోసం వాళ్ళేదో అనుకోవచ్చు. బట్ ఫస్ట్ నుంచి కూడా మీరు ఒకలా మాట్లాడి, ఒకలా చేస్తున్నప్పుడు, వాళ్ళకి మీరదే అని అర్థమైనప్పుడు వైబ్స్ మ్యాచ్ అయితే వాళ్ళు మీతో ఉంటారు. వైబ్స్ మ్యాచ్ అవ్వకపోతే వెంటనే కట్ అయిపోతారు. బట్ కొంతకాలం ట్రావెల్ అయ్యి వాళ్ళకొక అంటే ఒపీనియన్ ఒచ్చి మిమ్మల్ని కట్ చేసుకొని మీ గురించి అందరికి బ్యాడ్‌గా స్ప్రెడ్ చేసి ఇవన్నీ అయితే అవసరం లేదు కదా! సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ కార్డ్స్‌లో చాలా మంది ఇదే ఫేస్ చేస్తున్నారండి. ఖచ్చితంగా వాళ్ళు ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లోనేంటంటే వాళ్ళకంటూ ఒక ట్రామా ఉంది. కొంతవరకు ట్రామా అయితే క్లియర్ అయ్యింది కానీ ఇంకా ఉంటది కదా! ట్రామా లేకపోయినా భయమైనా ఉంటది కదా! కొన్ని ఫేస్ చేసిన తర్వాత. సో, దానివల్ల వ్యక్తులకు ఫస్ట్‌లో ఒక టైప్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఇస్తున్నారు. అది చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. బట్ స్లోగా అదేంటంటే నెగెటివ్‌గా కూడా చేంజ్ అవుతుంది. దానివల్ల రిలేషన్‌షిప్స్ ఏంటంటే లాంగ్ లాస్ట్ అవ్వట్లేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే ఎక్కువ కాలం మీతో ఉండలేకపోతున్నారు. ఆర్ మిమ్మల్ని ఏంటంటే చాలా మంది దూరం పెట్టడానికే ఇష్టపెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే
వాళ్ళకి స్టార్టింగ్ లో మీరు అనిపించినంత పాజిటివ్ గా తర్వాత అనిపించట్లేదు. ఎక్కడో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మీ ట్రూ కలర్స్ ఏంటో బయటకు వచ్చాయి. సో మీరు రియల్ గా ఇది అనే ఫీలింగ్ ఇస్తుంది. బట్ అదేంటంటే మీ ఓన్ ఇన్సెక్యూరిటీ ఆర్ మీరు ఫేస్ చేసిన ట్రామా వల్ల అనేది వాళ్ళకి తెలియదు కదా. సో దానివల్ల చాలా రిలేషన్షిప్స్ అయితే ఎండ్ అయ్యాయండి. బట్ వచ్చే రోజుల్లోనే ఏంటంటే మీ లైఫ్ లో న్యూ రిలేషన్షిప్స్ కూడా బిగిన్ అవుతాయి. అది ఏదైనా అవ్వచ్చు. ఇది లవ్ రీడింగ్ కాదు కాబట్టి సో ఎవరైనా మీకు పరిచయం అవ్వచ్చు. ఏ విధంగా అయినా రిలేషన్షిప్స్ అనేవి కనెక్ట్ అవ్వచ్చు. బట్ వాళ్ళతో మాత్రం మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకేలా ఉండడం బెటర్. ఫస్ట్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి తర్వాత మళ్ళీ మీరు ఇంకొకలాగా అలా వద్దు. ఏదైతే చేయగలరో అదే చెప్పండి. అండ్ మనసులో ఏదనిపిస్తే అదే చెయ్యండి. బట్ మనసులో ఒకటి అనిపించి బయటికి చెప్పలేక ఇబ్బంది పడుతూ ఇంకొక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేయొద్దు. సో, ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు ఒకేలా ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈ సఫరింగ్స్ కూడా ఏమి ఉండవు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అల్టిమేట్‌గా ఇంత జరిగిన తర్వాత వాళ్ళు సఫర్ అవుతున్నారు. మీరు సఫర్ అవుతున్నారు. మీకు కూడా ఏమనిపిస్తుందంటే ఆ వ్యక్తులు అంటే మన ట్రూ సెల్ఫ్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకసలు మనమేంటో అర్థం అవ్వట్లేదు. మన పెయిన్ ఏంటో అర్థం అవ్వట్లేదు. సో, వీళ్ళు కూడా మనకి ట్రామాని క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అని అనిపిస్తుంది. సో, దీనివల్ల మీరు గూడా చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, ఎవరితో కూడా ఈ పెయిన్‌ని షేర్ చేసుకోలేకపోవడం కానీ, ఏది చేయలేకపోవడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయండి. సో, వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నట్టే మీరు ఫేస్ చేస్తున్నట్టే. ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే, ముందు నుంచే మీకు అనిపించిన ప్రకారం మీరు ఉంటే, వాళ్ళకి మీరు ఏ క్లారిటీ అయితే ఇవ్వాలో ఆ క్లారిటీ ఇస్తే ఇదంతా ఉండదండి. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో చెప్పాను కదండీ! టైమ్ టు టైమ్ మీ లైఫ్‌లోకి ఏంటంటే వ్యక్తులు వస్తూనే ఉన్నారు. మీకు పరిచయాలనేవి అలా ఏర్పడుతూనే ఉన్నాయి. బట్ ఇవేవి కూడా లాంగ్ లాస్ట్ అవ్వట్లేదు. వ్యక్తులు మీకోసం తెలుసుకుంటున్నారు. తర్వాత వెళ్ళిపోతున్నారు. లేదా మీరే వెళ్ళిపోతున్నారు. వాళ్ళని భరించలేక లేకపోతే ఇవన్నీ నా వల్ల కాదు. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశాను అని. మొత్తానికి ఏంటంటే మీరు ఒక ఇన్ఫినిటీ అనే లూప్‌లో స్టక్ అయిపోయారండి. ఆ ఎమోషన్స్ ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎంత వీటి నుంచి బయటకొచ్చి నార్మల్ అవుదామన్నా మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నారనమాట. మీకు కూడా ఇక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, చాలా సఫర్ అవుతున్నారు. నేను చెప్పాను కదా! ఇక్కడ వ్యక్తులు ఒక్కలే సఫర్ అయ్యి, వ్యక్తులు ఒక్కలే విడిచిపెట్టేసి బాధపడుతున్నారు అనడానికి లేదు. మీరు గూడా అలానే బాధపడుతున్నారు. ఎందుకంటే వ్యక్తులు అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రకారం లేనప్పుడు, లేకపోతే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోనప్పుడు ఆ బాధ అనేది మీకు కూడా ఉంటది కదా! బట్ ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో, చాలా సఫర్ అవుతున్నారండి. బట్ నేనైతే ఒకటి చెప్తాను. మీరేంటంటే వ్యక్తుల విషయంలో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వ్యక్తులకు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఇవ్వద్దు. మీ మీద ఎవరైనా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఫస్ట్ నుంచి మీరు ఒకేలా ఉన్నప్పుడు, ఒకేలా మాట్లాడినప్పుడు అండ్ మీరు ఏదైతే చేస్తారో, మీరు ఏదైతే చెప్తారో, అది మనసులో నుంచి కానీ కరెక్ట్‌గా వస్తే, వాళ్ళకి నచ్చితే ఉంటారు, లేకపోతే లేదు. ఈ ప్రాబ్లమ్ మీకు ఉండదు, వాళ్ళకి ఉండదు. ఈ మాటని నేనెందుకు చెప్తున్నాను అంటే, మీరు అంటే ఒక పర్సన్‌తో ఫుల్‌గా ట్రావెల్ చెయ్యక ముందే రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుంది. అది ఏ రిలేషన్‌షిప్ అయినా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక హౌస్ షిఫ్ట్ అయ్యారనుకోండి. సో, అక్కడ వాళ్ళ దగ్గర మీరేంటంటే ఒక మంచి వ్యక్తిలాగా ఫస్ట్ ఉన్నప్పటికి, మీరు మంచి వ్యక్తే అవ్వచ్చు. అండ్ వాళ్ళకి కూడా అదే ఇంప్రెషన్ రావచ్చు. కానీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి మీరెందుకో నచ్చకపోవడం, మీ మాటలు నచ్చకపోవడం, మీ యాక్టివిటీస్ నచ్చకపోవడం, మీరంటే బ్యాడ్ ఇంప్రెషన్ రావడం, సో, మీకు దూరంగా ఉండడం లాంటివి చేస్తున్నారు. అదెందుకు జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. దానివల్ల మీరేంటంటే హౌస్ వెకేట్ చేసేయడం, లేకపోతే అక్కడ ఉన్నా సరే సంబంధం లేనట్టుగా ఉండడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో, ఏది ఏమైనా సరే ఒకటి నేను చెప్తానండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మీ ట్రామా మీద మీరు వర్క్ చేయాలండి. మీరేంటంటే ఇంకా హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా బెటర్ అవ్వాలి. మీ పాస్ట్ ఫియర్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేసి వ్యక్తులతోని ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయాలి. మేబీ నాకేమనిపిస్తుందంటే మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేస్తే బెటరు. సో, హార్ట్‌ని ఓపెన్ చేయడం కోసం, సెల్ఫ్ హీల్ అవ్వడం కోసం, వ్యక్తులతోని కొంచెం బెటర్‌గా ఎంగేజ్ అవ్వడం కోసం మీరేంటంటే రోజ్ క్వార్ట్జ్ కానీ, రోడోనైట్ కానీ యూజ్ చేయొచ్చు. ఈవెన్ కమ్యూనికేషన్ అనేది కొంచెం మంచిగా ఉండడం కోసం సోడా లైట్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఈ 3 క్రిస్టల్స్ యూజ్ చేయొచ్చు. అంటే ఒకటి నేను చెప్తానండి. మీరేమైనా సరే మీ సిట్యుయేషన్స్ గురించి నాకు కాంటాక్ట్ చేస్తే, కాంబినేషన్‌లో కూడా మీకేది సూట్ అవుతది అనే దాని కోసం కూడా నేను మాట్లాడతాను. బట్ నార్మల్‌గా మీరు ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే, ఈ 3 కూడా ఏవైనా యూజ్ చేయొచ్చు. ఈ 3 ఉంటే 3 కూడా యూజ్ చేయడం బెటరే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే, మీరు చాలా సఫర్ అవుతున్నారండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే కూడా మీరే ఎక్కువ సఫర్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. కాకపోతే, చుట్టూ ఉన్న వ్యక్తులు ఎక్కువ సఫర్ అవుతున్నట్టుగా బయటకు కనిపిస్తుంది. సో, దీనివల్ల అంటే
అనవసరమైన ఛాలెంజెస్ అండి ఇవన్నీ. ఇవైతే అవసరం లేదు. బట్ మీరు హీల్ అవ్వకపోవడం వల్ల ఇదేంటంటే రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతుంది. మోస్ట్‌లీ ఇదేంటంటే మీ లైఫ్‌లో కంటిన్యూయస్‌గా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే మీరేంటంటే కొంచెం వ్యక్తులతో డీల్ చేస్తున్న దగ్గర కొన్ని అర్థం చేసుకోవడం అయితే బెటరు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకోసం ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళకి మీరు ఎలా అనిపిస్తున్నారు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో మీకోసం పాజిటివ్‌గా అనుకున్న వాళ్ళు ఉన్నారు. నెగెటివ్‌గా అనుకున్న వాళ్ళు ఉన్నారండి. కొన్నిసార్లు మీరేంటంటే కొంతమందికి చాలా పాజిటివ్‌గా అనిపిస్తున్నారు. కొంతమందికి మాత్రం అసలు మీ అంత బ్యాడ్ పర్సన్ ఇంకొకళ్ళు లేరు. ఆర్ టాక్సిక్ పర్సన్ ఇంకొకళ్ళు లేరు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. లైక్ ఏంటంటే ఇలా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా కూడా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు కొంచెం ఎమోషనల్‌గా ఎక్స్‌ప్రెసివ్ టైప్ అని చెప్పొచ్చు. అంటే వోకల్‌గా ఎక్స్‌ప్రెసివ్ కాదు. అంటే మాట్లాడే దగ్గర అంత ఎక్స్‌ప్రెసివ్ అని నేను అనుకోను. బట్ ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గర మాత్రం చాలా అంటే క్రిస్టల్ క్లియర్‌గా వ్యక్తులకు అర్థమవుతూ ఉంటారేమో. దానివల్ల కొన్ని సార్లు వ్యక్తులకి మీ ఎమోషన్స్ ఏంటంటే ఓకే. వీళ్ళు బాగా ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. బాగా అంటే ప్రతిదానికి కూడా ఎమోషనల్ అయిపోతుంటారు. లేకపోతే వీళ్ళకి కోపం వచ్చినా సరే చాలా ఇంటెన్స్‌గా ఉంటారు. అంటే మీ ఎమోషన్స్ అనేవి కొంచెం అలా ఓవర్ ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాబట్టి వాళ్ళేంటంటే మీ ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోవడం అనేది టైమ్ టు టైమ్ జరుగుతూనే ఉందండి. కొంతమంది మాత్రం మీ అంత గుడ్ పర్సన్ లేరు అని కూడా ఫీల్ అయిన వాళ్ళున్నారు. దానికి రీజన్ ఏంటంటే మరి మీరు ఎమోషనల్‌గా ఓవర్ ఎక్స్‌ప్రెసివ్ టైప్ అయినప్పుడు మీకు హ్యాపీనెస్ వచ్చినా మీరు ఎవరి దగ్గరైనా కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా అలానే చూపిస్తారు కదా! మీ ఎమోషన్స్. సో, అందుకే పాజిటివ్‌గా ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, ఇలా అలా 2 రకాలుగా కూడా వ్యక్తులకైతే మీరు తెలుసు. సో, నాకు తెలిసినంత వరకు మీరేంటంటే ప్రతి వ్యక్తి ఒపీనియన్‌ని కేర్ చేస్తారు. లేకపోతే ప్రతి వ్యక్తి ఒపీనియన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా మీరు ఉండరు కానీ, బట్ మీకెవరైనా ఒక వ్యక్తి కనెక్ట్ అయినా, ఒక వ్యక్తిని మీరు ఇంప్రెస్ చేయాలి అనుకున్నా, వాళ్ళ కోసం మాత్రం చాలా స్ట్రగుల్ తీసుకునే టైప్ అండి. మీ 100% ఇస్తారు అని చెప్పొచ్చు. దీనివల్ల మీరేంటంటే మీ లైఫ్‌లో సఫర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయడం మీకు అంత ఈజీ అవ్వలేదేమో. ఆర్ మీ ఎమోషన్స్ వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం అనేది మీకు అంత ఈజీ టాస్క్ అవ్వలేదేమో. సో, కొన్ని ఫేస్ చేశారని చెప్పొచ్చండి. అండ్ ఇప్పుడు కూడా మీరేంటంటే మీ లైఫ్‌లోని ఇంకా అలా ఉండకూడదు. మీరు ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థమయ్యారు. బట్ మీ వరకు మీరు ఎలా ఉండాలో అలా ఉండడమే బెటర్ అనుకోని మీరేంటంటే నార్మల్‌గా ఉండడానికే ట్రై చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం అనేది మీ చేతుల్లో లేదు కదా! సో, ఇక్కడ నేచురల్‌గా ఏమవుతుందంటే వ్యక్తులు మీ నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అలా మీరు ఉండట్లేదండి. అంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఈ వ్యక్తి ఇంత మంచివాళ్ళు. వీళ్ళు ఇలానే ఉంటారు అని అనుకోవచ్చు. కొంతమందేంటంటే వీళ్ళు చాలా టాక్సిక్. సో, వీళ్ళకి మనం దూరంగా ఉండడమే మంచిది అని అనుకోవచ్చు. బట్ మీరేంటంటే ఎలా ఉండాలో అలానే ఉంటున్నారు. ఇక్కడ మీరింకా అంటే వ్యక్తుల కోసం ఎఫర్ట్స్ పెట్టాలి. సో, కొంతమంది వ్యక్తులనైనా సరే కన్విన్స్ చేయాలి అనేలాగా ఇంక ఉండట్లేదు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీలో కొంత చేంజెస్ వచ్చాయి. బట్ నాకేమనిపిస్తుందంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో మీ బిహేవియర్ కానీ, మీ మాటలు కానీ, మీ యాక్షన్స్ కానీ ఎదుటి వ్యక్తులకి మిస్టీరియస్‌గా అనిపిస్తుంది. గతంతో కానీ ఇప్పుడు కంపేర్ చేస్తే మీరెందుకో వాళ్ళకి డిఫరెంట్ పర్సన్‌లా అనిపిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరికీ అంటే మీరు ఇప్పుడు ఒకలాగా కనిపిస్తున్నారు అని నేను అనుకోను కానీ, బట్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరెందుకో కానీ రీచ్ అవ్వట్లేదు. మీరు ఇంకా డిఫరెంట్‌గా ఉంటున్నారు. లైక్ ఏంటంటే చాలా మిస్టీరియస్‌గా ఉంటున్నారు. మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? రియల్ ఎమోషన్స్ ఏంటి? అనేది మీరు చూపించట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఓవర్ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండేవారు కదా! మీ ఎమోషన్స్ ఏంటంటే ఆ విధంగా ఎగ్జిబిట్ అయ్యాయి పాస్ట్‌లో. బట్ మీరేంటంటే కొన్ని స్ట్రగుల్స్ ఎప్పుడైతే తీసుకున్నారో ఇంకా అలా ఉండకూడదు అని చెప్పి ట్రై చేస్తున్నారు. అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి అది అలవాటయిపోయిన తర్వాత సడెన్‌గా కంట్రోల్ అవ్వదు కదా! కాకపోతే మీలో కొన్ని చేంజెస్ అయితే రావడం వల్ల ఎదుటి వ్యక్తులేంటంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన వేలో మీరు లేరు. మీరేంటంటే మిస్టీరియస్‌గా ఉంటున్నారు. సో, మీ పాస్ట్ సెల్ఫ్ రియలా? ప్రెజెంట్ సెల్ఫ్ రియలా? అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారండి. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ రీడింగ్ కూడా చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. మీరు ఇప్పుడు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యారు. సో, ఈ ప్రెజెంట్ సెల్ఫ్ ఏంటంటే, వ్యక్తులకి అర్థం కాని విధంగా ఉందన్నమాట. సో, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న దానికి
మీరేంటి అనేది అర్థం అవ్వట్లేదు. అసలు మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలా వద్దా కూడా అర్థం అవ్వట్లేదు. చుట్టూ ఉన్న వ్యక్తులకేంటంటే మీరేంటో ఒక క్లారిటీ ఇప్పుడైతే లేదు. చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకేంటంటే కన్‌ఫ్యూజ్డ్ రియాక్షన్స్ అనేవి ఉండొచ్చు. అందుకే వాళ్ళతోని మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకేమనిపిస్తుందనేది మీకు కూడా అర్థం అవ్వట్లేదు. లైక్ ఇప్పుడు వాళ్ళకర్థం కానప్పుడే కదా! వాళ్ళు మాట్లాడే మాటలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎందుకలా ఉంది అనేది తెలీదు. సో, వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నేచురల్‌గా వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది అని మీరనుకోవచ్చు. అండ్ దీనివల్ల కొన్ని సార్లు ఏమవుతుందంటే, మీకు కొంతమంది వ్యక్తులకు కూడా ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ జరగడం కానీ, ఆ డిఫరెన్సెస్ కూడా ఉంటున్నాయి. సో, మీరేంటంటే, ఏంటి మనం ఎలా ఉన్నా సరే వ్యక్తులు ఎలా మనల్ని అర్థం చేసుకుంటున్నారు. వ్యక్తులతో ఎందుకు మనకి ఇంకా డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ అవ్వట్లేదు. మళ్ళీ, మళ్ళీ ఎందుకు మనం సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్‌గా అందరిని ప్లీజ్ చేయాలి అనుకునే టైప్ అయితే మీరు కాదండి. మీ ఎమోషన్స్‌నైతే ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు కానీ, బట్ ప్లీజ్ చేసే టైప్ కాదు. ఇఫ్ మీకొకళ్ళు నిజంగానే కనెక్ట్ అయితే వాళ్ళ కోసం ఏదైనా చేసే టైపు. బట్ రీసెంట్ టైమ్స్‌లో మీ బిహేవియర్ ఏంటంటే చేంజ్ అయింది. ఎందుకంటే అలా ఉండడం కూడా వేస్ట్ అని మీకు అనిపించడం స్టార్ట్ అయింది. సో మీరేంటంటే చాలా నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. బట్ అది ఎదుటి వ్యక్తులకి ఎలా అనిపిస్తుందంటే మిస్టీరియస్‌గా అనిపిస్తుంది. సో మీరు ప్రిటెండ్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. పాస్ట్ సెల్ఫ్ రియలా అర్థం అవ్వట్లేదు. ప్రెజెంట్ సెల్ఫ్ ఏంటో అర్థం అవ్వట్లేదు. సో ఇలా వాళ్ళేంటంటే చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అలా వాళ్ళు కూడా మీతో బిహేవ్ చేస్తున్నారు. దీనివల్ల మీకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు అసలు మన కోసం ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అనేలాగా మీకనిపిస్తుంది. సో, నేచురల్‌గానే మీకేంటంటే వ్యక్తులతో డిఫరెన్సెస్ ఉంటున్నాయి. ఎందుకో వాళ్ళు మీ బిహేవియర్‌తో అగ్రీ అవ్వలేకపోవడం, వాళ్ళు మీరు చెప్పిన మాటలు కన్విన్స్ అవ్వకపోవడం, మీరు కూడా సేమ్ వాళ్ళతో అగ్రీ అవ్వలేకపోవడం, కొన్నింటికి కన్విన్స్ అవ్వకపోవడం, నేచురల్‌గా వ్యక్తులకి మీకు మధ్య డిస్టెన్స్ పెరగడం లాంటివి జరుగుతున్నాయి. సో, ఇక్కడ మీరేంటంటే అందరిని ప్లీజ్ చేయలేరు కాబట్టి నేనొకటే చెప్తానండి. మీరు ఎవరితో మంచిగా ఉండాలనుకుంటారో వాళ్ళతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండండి. ఒకవేళ మీరు మంచిగా ఉండాలి అనుకోనప్పుడు మీరేంటంటే వాళ్ళని దూరం పెట్టొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మీరు మంచిగా ఉండాలి అనుకున్న వ్యక్తుల్ని కూడా కన్‌ఫ్యూజ్ చేయొద్దు. ఈ రీసెంట్ టైమ్స్‌లో మీరు చేస్తుందదే. ఎక్కడో కానీ వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు మీకోసం అనుకున్న దానికి మీరు వాళ్ళకి కూడా డిఫరెంట్‌గా అనిపిస్తున్నారు. అందుకే ఇక్కడ ఏమవుతుందంటే నాకు తెలిసి మీకు బాగా క్లోజ్ పర్సన్స్ మీకోసం బాగా తెలిసిన పర్సన్స్ కూడా మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. కొన్ని డిఫరెన్సెస్ అనేవి వస్తున్నాయి. సో దీన్ని ఎలా సార్ట్ ఔట్ చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సార్ట్ ఔట్ చేయడానికి ఏం లేదండి. మీరేంటంటే వాళ్ళతో చాలా నార్మల్‌గా ఉండొచ్చు. మీ ఎమోషన్స్‌ని వాళ్ళ దగ్గర చూపించొచ్చు. కంప్లీట్‌గా మీ ఎమోషన్స్‌ని మీరు షట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ మీరు పాస్ట్‌లో కొంచెం అలా ఓవర్‌గా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండడం వల్లే ప్రాబ్లమ్స్ వచ్చాయేమో అనుకోని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తే అందరి దగ్గర మీరు అలా చేయొచ్చు కానీ, బట్ రియల్ పర్సన్స్ మీకు రియల్‌గా కనెక్ట్ అయిన వాళ్ళ దగ్గర మాత్రం మీరది చెయ్యొద్దు. దానివల్ల ఏమవుతదంటే హెల్తీ రిలేషన్‌షిప్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ బ్రేక్ అవుతున్నాయి. వచ్చే రోజుల్లో కూడా ఇంకా చాలా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, వ్యక్తులతోనేంటంటే మంచిగా ఉంటే సరిపోతుందండి. వాళ్ళని ప్లీజ్ చేయడం అయితే మీ రెస్పాన్సిబిలిటీ కాదు. కానీ మీ బిహేవియర్ వల్ల మీకు ప్రాబ్లమ్ రాకూడదు. మీరు ఇంటరాక్ట్ అయ్యే వే ఏంటంటే ఎదుటి వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చేలాగా చేయాలి. అఫ్‌కోర్స్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీకు సంబంధం లేదు. వాళ్ళు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మీరేం చేస్తారు? కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు క్లియర్‌గా ఉన్నప్పుడు, మీ కన్సర్న్స్ అనేది క్లియర్‌గా ఉన్నప్పుడు, మీరు అది వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తే చాలు. మీ ఎమోషన్స్‌ని ఇక్కడ ఓవర్‌గా ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చెప్పాల్సిన విధంగా సింపుల్‌గా ఒక మాటలో చెప్పేసినా వాళ్ళకి అర్థమైపోతది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమందికి మీరేంటో అర్థం అవ్వకపోవడం వల్ల, వాళ్ళు మీ మీద గ్రడ్జ్ పెట్టుకోవడం కానీ, మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూడడం కానీ, ఇలాంటి ఇంటెన్షన్స్‌తో ఉన్నారండి. అది మీకు ఆల్రెడీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యూచర్‌లోని మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అలా జరగకూడదు అంటే మీరేంటంటే కంప్లీట్‌గా వ్యక్తులకు సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఎమోషన్స్‌ని ఇక్కడ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు కానీ, మీరు మీలా నార్మల్‌గా మాట్లాడడానికి ట్రై చేసి, నార్మల్‌గా వ్యక్తులకేంటంటే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అర్థమయ్యేలా చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఓవర్‌గా చేయడానికేం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పాను కదా! పాస్ట్‌లో మీరేంటంటే కొంతమంది వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలనుకున్నారు. ఆర్ కొంతమంది వ్యక్తుల్ని ఫేస్ చేయకపోవడం మంచిది అనుకోని తప్పించుకోవడానికి కూడా ట్రై చేశారు. సో, అందరూ ఒకలా ఉండరు కదా! రకరకాలుగా ఉంటారు.
మొత్తానికి మీ కార్డ్స్ లో 7 అనే నెంబర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో నేనేమనుకుంటున్నానంటే చాలా చేంజ్ అయ్యారు పాస్ట్ కి ప్రెజెంట్ కి. సో చేంజ్ అవ్వడంతో పాటు మీరేంటంటే కొంతమందికి ఒక మిస్టరీ లాగా కూడా మారిపోయారు. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా మిమ్మల్ని ట్రస్ట్ చేసే వ్యక్తుల కంటే మిమ్మల్ని సస్పెక్ట్ చేసే వ్యక్తులే మీ చుట్టూ ఎక్కువున్నారని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీరు చేంజ్ అవ్వడం. ఒకప్పుడు ఒకలా ఉండి, ఇప్పుడు ఇంకొకలా ఉంటే ఎవరికైనా డౌటొస్తది కదా! ఎవరు రియలు? అసలు ఎవరిని ట్రస్ట్ చేయాలి మనం? సో, వాళ్ళతో అసలు మనం ఉండడం అనేది కరెక్టా కాదా? సేఫేనా అని ఆలోచిస్తూ ఉంటాం చాలా కామన్‌గా. సో, మీ విషయంలో కూడా ఏంటంటే, మీ యాక్షన్స్ అనేవి పాస్ట్‌లో ఒకలా ఉన్నాయి. మీ ఎమోషన్స్ ఒకలా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇంకొకలా ఉన్నారు. సో, ఇది ఎందుకు అంటే, మీరు వ్యక్తుల విషయంలో మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకోవడమే మంచిది. మీరు మీ ఎమోషన్స్‌ని పోర్ చేసినా వ్యక్తుల కోసం ఎఫర్ట్స్ పెట్టినా అట్‌లీస్ట్ కొంతమంది కోసం పెట్టినా ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ అవ్వట్లేదు. మీరే సఫర్ అవుతున్నారు. మీరే లాస్ అవుతున్నారు అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయింది. సో, అందుకే మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. అలా అని చెప్పి సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకోవట్లేదు కానీ, మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీకు కొత్త కొత్త ఎనిమీస్ అనేవాళ్ళు తయారవుతున్నారండి. ఇది మీకు తెలుసు. మీరేంటంటే ఆల్రెడీ ఆ డిఫరెన్స్ కూడా చూస్తున్నారు. నాకు తెలిసి పాస్ట్‌లో వ్యక్తులు మిమ్మల్ని జడ్జ్ చేసేవాళ్ళు మీ విషయంలోనేంటంటే కొంచెం నెగెటివ్‌గా అనుకున్న వాళ్ళున్నారు కానీ, బట్ ఇప్పుడు మీకేంటంటే ఎనిమీస్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎనిమీస్ అనే కాదు, యాక్చువల్‌గా వ్యక్తులతోని మీరు ఇంటరాక్ట్ అవుతున్న వే ఏంటంటే వాళ్ళకి నచ్చట్లేదు. నచ్చక వాళ్ళేంటంటే డైరెక్ట్‌గానే మీకు ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. సో, ఈ డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది కానీ, దీన్ని ఎలా కరెక్ట్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటి సిట్యుయేషన్‌లోని మీరేంటంటే, వ్యక్తులతో సడెన్‌గా కలిసిపోండి, సడెన్‌గా మాట్లాడండి అని నేను చెప్పను కానీ, అట్‌లీస్ట్ మీ వ్యక్తులు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు. మీరు కొంతమందిని రియల్‌గా ట్రస్ట్ చేయొచ్చు అనే వాళ్ళతోనైనా సరే యాక్టివ్‌గా ఎంగేజ్ అవ్వడం కానీ, వాళ్ళ దగ్గరైనా కొంచెం ఓపెన్ అప్ అవ్వడం కానీ, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ చేసి, దాని ప్రకారం కూడా కొంతమంది వ్యక్తుల్ని మీరు డీల్ చేయడం వల్ల ఎంతో కొంత మీరు బెనిఫిట్ అవుతారండి. మరి ఇలాంటి స్ట్రగుల్ అయితే ఉండదు. సో, దీనికోసం అయితే ఒకసారి ఆలోచించండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.